మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సుబూత్ ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ మాత్రం టోటల్గా మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. అంటే ఒక కొన్ని విగ్రహాలకు మాత్రం మొత్తం కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఒక 2 విగ్రహాలకు మాత్రం కొంచెం ఒక 80% కంప్లీట్ కావడం జరిగింది. ఓకేనా? అయితే చూద్దాం ఏమేం మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ధూల్పేటలో సుబూట్ ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్గా భారీ బొజ్జగనపయ్య. మనం వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా కలరింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు, ఓన్లీ బాడీ కలర్ అవే కొట్టి అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం కలరింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఒక తొండం పైన డిజైనింగ్ కార్నే గోల్డ్ వర్క్ ఒకటి రావాలి. అండ్ చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా ఉందో. కలరింగ్ వర్క్ మాత్రం చాలా బాగుంది కదా. ఐస్ పెయింటింగ్ కూడా చాలా నీట్గా అయితే మాత్రం ఫినిషింగ్ రావడం జరిగింది. అండ్ నటరాజేశ్వరుడు అయితే మాత్రం కిరీటం కాడ అయితే ఉండడం జరిగింది చూడండి. అలానే ఏంటంటే ఇంకా ఆ కిరీటం కూడా ఇంకొక 1 ఫీట్ వరకు అయితే రావడం జరుగుతుంది. మనం పోతుంటే ఏంటంటే కరెంట్ వైర్లు ఇట్లా తాకుతాయి కదా, దానికోసం అయితే మాత్రం అన్న వాళ్ళు అయితే కిరీటానికి అట్లా తీయడం జరిగింది. ఇక్కడ తొండం కూడా చూడండి ఎంత రౌండ్గా అయితే తిరిగి అయితే ఉన్నది. ఇక్కడ చూసింది కదా మంచి సిట్టింగ్ పొజిషన్లో బొజ్జగనపయ్య అయితే ఉండడం జరిగింది చూడండి. న్యాచురల్గా పంచ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మాత్రం పంచ అయితే రావడం జరిగింది చూడండి. ఈ గణేశుని చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో పారస్, ఒకటి ఆశీర్వాదం చేయి, అండ్ అలానే ఒక లడ్డు చేయి. చూసింది కదా న్యాచురల్గా పంచ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మూసుకు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే భారీ బొజ్జగనపయ్య. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మన గజరాజ్ ఫేస్ అయితే ఉంటాయి కదా, ఆ ఫేస్ అయితే ఉండడం జరిగింది చూడండి. 2 చేతులలో వచ్చేసి శంఖాలు, అండ్ అలానే ఏళ్ళలో కూడా ఉంగరాలు అయితే ఉండడం జరిగింది. ఆభరణాలు కూడా మాత్రం చాలా నిండుగా రావడం జరిగింది చూడండి. మన గజరాజ్ ఫేస్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మాత్రం అన్న వాళ్ళు కలరింగ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కిరీటం కాడ లక్ష్మీ అమ్మవారు చూసింది కదా, లక్ష్మీ అమ్మవారు. అండ్ అలానే సింహాసనం పైన సెట్లో ఉండడం జరిగింది గణేశుడు మాత్రం. ఇక్కడ చూడండి ఇంకా పంచకు ఇంకా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. మేబీ ఇవాళ రేపట్లో మాత్రం కలరింగ్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోతుంది. చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మంచిగా చకలం ముక్కలం వేసుకొని అయితే గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ చూసింది కదా ఐస్ మాత్రం ఎంత మంచి గ్లోయింగో. అండ్ అలానే చాలా మంచిగా అయితే ఫినిషింగ్ వర్క్ నీట్గా అయితే రావడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో పారస్. చూడండి గణేశుని చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది చూడండి. పంచ చూసుకున్నట్టయితే మాత్రం పింక్ కలర్ పంచ. చూసింది కదా కాళ్ళకు కూడా కడాలు అండ్ చేతులలో కూడా కడాలు చూడండి ఎంత భారీగా అయితే మాత్రం ఉండడం జరిగింది. నిండుగా మాత్రం బొజ్జగనపయ్య అయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. అండ్ ఫినిషింగ్ వర్క్, షేడింగ్ వర్క్, చెవులలో కూడా చూసినట్టయితే మన నెమలీలు చూడండి. బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం బొట్టు అండ్ ఓం. కదా కిరీటం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరుగుతుంది, అది చూసుకోవచ్చు. అండ్ సింహాసనం పైన అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఇంకా సింహాసనం కూడా పెయింటింగ్ అనేది వస్తుంది, చూద్దాం. ఇంకా ఇంకొక మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం వచ్చినప్పుడు అంటే ఓన్లీ పంచకే కలర్ అయితే కావడం అంటే ఓన్లీ బాడీ కలర్ కావడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం పంచకు కూడా కలరింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ చూసింది కదా నరసింహస్వామి వారి ఫేస్ ఎంత బాగున్నదంటే చాలా బాగున్నది. అండ్ అలానే ఈ కళ్ళ మధ్యలో చూడండి డిజైనింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే మంచి అయితే రావడం జరిగింది చూడండి. చూసింది కదా చెవులలో కూడా మంచి డిజైనింగ్ వర్క్. అండ్ తొండం పైన కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, చేతికి కడాలు. చూసింది కదా ఈ గణేశుని చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. ఆ 4 హ్యాండ్స్లో ఒక బ్యాక్ సైడ్న ఆశీర్వాదం చేయి, ఒక చేతిలో శంఖం, ఇంకో చేయి వచ్చేసి తామర పువ్వు పట్టుకొని ఉండడం జరిగింది, ఒక చేతి లడ్డు చేయి. మంచి సిట్టింగ్ పొజిషన్లో అయితే మాత్రం గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు పిల్లో. చూసింది కదా పిల్లో మీద చేయి పెట్టుకుని అయితే కూర్చొని ఉండడం జరిగింది. మేబీ నాకు తెలిసి అయితే మూసికుడు సైడ్ కన్నా వస్తుంది, లేకుంటే అక్కడ చూడండి కనబడుతుంది కదా లెఫ్ట్ లెగ్ దగ్గర. చూసింది కదా కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి మూసికునికి. చూసింది కదా నీల్ పెయింట్ కూడా చాలా నీట్గా వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు
చాలా నీట్గా అయితే మాత్రం ఆభరణాలు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసింది కదా మంచి నెమలి ఆభరణాలకు ఇక్కడ నెమలి అయితే రావడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఇంకా ఫాస్ట్గా కూడా మాత్రం బుకింగ్ అయితే కావడం జరిగిందంట. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు అయితే చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. అలాంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్ అని వస్తాను.